యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపించినను వారు చెవి యొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజుల యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బాబేలుకు తీసుకొని పోయిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, గొలుసుతో గంజి జైలు వేసి పారేశారు. ఎవరిని మనుష్యాన్ని. ఎందుకని? అది చెప్తే ఇలా 12 ఏళ్ళు చిన్నప్పటి నుంచి సింహాసనం ఎక్కాడేమో, ఊపకుండా ఇష్టం వచ్చినట్టు చేసి పారేశాడు. దేవుడు చెప్పింది ఏమి వినకుండా దేవునికి వ్యతిరేక పనులన్నీ చేశాడు. చివరికి జైల్లో వేసాడు. అప్పుడు పరిస్థితి ఏంటండి? ఎట్లా బయటకు వస్తాడు? జైలు నుంచి ఎట్లా, శిక్ష నుంచి ఎట్లా తప్పించుకోవాలి? చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2వ దినవృత్తాంతాలు 33:12-13 ఉంటుంది ఇది. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యంలోకి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవాయే నిజమైన దేవుడని మనుష్య తెలుసుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, ఆపద వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు మరి ఏం చేశాడు? ఇక్కడ మనుష్య ఏం చేశాడండి? శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రతిమాలుకున్నాడు, అయ్యా 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 అని. యేసయ్యా 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 అని ప్రతిమాలుకున్నాడు. అట్లా ప్రతిమాలాడు దేవుణ్ణి అని. మన తండ్రి, మన పోషించేవాడు, మన సృష్టించినవాడు, మన సృష్టికర్త, సమస్తము నిర్మించినవాడు, మన పోషించి నడిపిస్తున్నవాడు. మరి ఆయన ఏం చేయాలి? బ్రతిలాడాలి. మనం కీడు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఆయన బ్రతిలాడాలి. అయ్యా నాకు ఈ బాధ వచ్చిందయ్యా, నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా నన్ను విమోచించేది, నాకు విడుదలనిచ్చేది ఎవరు లేరు ప్రభువా. అయ్యా దయచేసి రాయ్యా, విడుదల దయచేయి ప్రభువా అని బ్రతిలాడాలని పిల్లారా.